ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,29,972.97 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకువస్తుంది. ఎన్నికల కారణంగా ఏప్రిల్ నుంచి జూలై మధ్య మొదటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు గడుస్తున్న నేపథ్యంలో మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ విడుదల చేసేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు. ఈ మేరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం జులై నెలలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని అంతా భావించారు. అయితే మరికొన్ని నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మంగళవారం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ కు ఆన్లైన్ ద్వారానే మంత్రివర్గం నుంచి ఆమోదం తీసుకుంది. తదుపరి ప్రక్రియలో భాగంగా గవర్నర్ ఆమోదం కోసం అకౌంట్ ఆర్డినెన్స్ ను పంపించారు. తాజాగా ఈ ఆర్డినెన్స్ ఎక్కువగా ఉన్నారు ఆమోదం తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురావడం ఇదే తొలిసారి. సుమారు 1.30 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. 2024 సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 40 విభాగాలకు చెందిన డిమాండ్ గ్రాంట్లు ఉన్నట్లు చెబుతున్నారు. రోడ్ల మరమ్మతులు, అన్న క్యాంటీన్ల నిర్మాణాలకి బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నట్లు తెలిసింది. కొన్ని కేంద్ర పథకాలకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంటర్లకు నిధులు కేటాయించినట్లు సమాచారం. ఆగస్టు 15 నుంచి 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వీటి నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించినట్లు తెలుస్తుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తి స్పష్టత వచ్చాక పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోటాను ప్రభుత్వం భావిస్తుంది.